ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈరోజు దేవుని వాగ్దానం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 5వ వాక్యం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది, మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి అని వ్రాయబడి ఉంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతేనంట ప్రభువు వారు ఏం చేశారనంటే, మరి త్రోవ తప్పిన గొర్రెలన్నీ ఏమవుతాయి? గాయాల పాలవుతాయి. ఇప్పుడు కాపరి తోలే మార్గంలో వెళ్ళాలి గొర్రె, కానీ త్రోవ తప్పిపోయిన గొర్రెలు ఉన్నాయి అనుకోండి, అవి ఏమవుతాయి? వాటిని కుక్కలు గాయపరుస్తాయి, అవి ముళ్ళ కంపల్లోకి వెళితే కంపలతో గీసుకుపోతాయి. అలాగే రకరకాలుగా ఇవన్నీ కూడా దెబ్బతినిపోతాయి గొర్రెలు. ఏది? త్రోవ తప్పిన గొర్రెలు. ఇప్పుడు ఈ త్రోవ తప్పిన గొర్రెలన్నీ గాయాల పాలైతే ఇప్పుడు వాటన్నిటిని బాగు చేయటానికి యేసయ్య కాపరిగా వచ్చాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు వాగ్దానాన్ని వింటున్న పిల్లలారా, నీ జీవితంలో ఏ రకమైన గాయాలకు గురయ్యావు? నీ బ్రతుకులో ఏ రకమైనటువంటి గాయాల పాలయ్యి ఉన్నావు? ఆర్థికంగా గాయాల పాలయ్యి ఉన్నావా? ఆరోగ్యపరంగా గాయాల పాలయ్యి ఉన్నావా? ఏ రకంగా దెబ్బతిని ఉన్నావు? అయితే నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు దేవుని వాగ్దానాన్ని వింటున్న మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ప్రభువు మిమ్ములను ఈరోజు స్వస్థపరుస్తాడు. ఆమేన్. నమ్మండి. నువ్వు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేటువంటి గాయానికి గురైనా, క్యాన్సర్ అనే గాయంతో నువ్వు బాధపడుతూ ఉన్నా, గుండె జబ్బు అనే గాయంతో బాధపడుతూ ఉన్నా, వ్యాధి ఏదైనానండి, నిశ్చయముగా నీవు బాగవుతావు. కారణం ఏంటంటే, మీకోసం యేసయ్య తన యవ్వన కాలపు రక్తాన్ని చిందించాడు. ప్రభు యొక్క రక్తం ద్వారా మీరు కడగబడతారు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మీరు ఆరోగ్యవంతులవుతారు. ఈ ఆరోగ్యవంతులు అవ్వాలి, స్వస్థత పొందాలి, బాగుండాలి అని మీరు కోరుకోండి. ఎందుకనంటే మీకోసమే ప్రభువారు తాను కొరడా దెబ్బలు కొట్టబడ్డాడు, ఆయన గాయాల పాలయ్యాడు. ఆ గాయాలే రోగి అయిన వానికి ఔషధంగా మార్చబడ్డాయి. మరి నేను స్వస్థత పొందాలని మీరు అనుకుంటున్నారా? హృదయ గాయంతోనూ శరీర గాయాలతోనూ ఒకవేళ బాధపడుతున్నట్లయితే దేవుడు ఈరోజు మీకు స్వస్థత ఇవ్వబోతున్నాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా మనకు స్వస్థత కలుగుతుంది అన్నాడు. కలుగుద్ది కాదు, ఆల్రెడీ కలుగుతుంది అని చెప్పాడు. మరి కలుగుతుందని నమ్మితే మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. దయచేసి అధైర్యపడకండి. ఏ బాధ ఉన్నా అధైర్యపడద్దు, ఏ కష్టమున్నా అధైర్యపడద్దు. కారణం ఏంటంటే దేవుడు మీతో ఉన్నాడు. దేవుడు మిమ్మల్ని బాగు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ప్రార్థన చేస్తాను. కళ్ళు మూస్తారా? నీళ్లు, నూనె, ద్రాక్షరసం ఇందులో ఏదున్నా చేత్తో పట్టుకోండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈరోజు చాలామంది బిడ్డలు శరీరపరంగా చూస్తే అనేక రకాలైన గాయాలతో ఉన్నారు ప్రభువా. అనేక రకాలైన హృదయ గాయాలు ప్రభువా, ఆరోగ్యపరమైన రీతిలో గాయాలు పాలై ఉన్నారు. నీ బిడ్డలను మీరు దర్శించండి, దీవించండి. నీ పిల్లల దగ్గర ఉన్న నీళ్లను, నూనెను, ద్రాక్షరసమును మీరు ఆశీర్వదించండి. వీళ్ళు త్రాగినప్పుడు, వ్రాసుకున్నప్పుడు క్షేమము కలుగ చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. దేవా మీకు వందనాలు. మీ సాక్షులుగా బిడ్డలను నిలబెట్టమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. షలోమ్. ఈ సహోదరి పేరు ఎస్తేర్ రాణి గారు పెనుగంచి ప్రోల్ నుంచి రావడం జరిగింది. తక్కెలపాడులో వీళ్ళ తల్లిగారు ఉంటారు. ఆమెకి అస్వస్థతో బాధపడుతూ ఉన్నారని తెలిసి వీరు ఈ యొక్క విజయవాడ పట్టణం నందు జరుగుతున్న పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగలో నా తల్లి పాల్గొంటే, దైవజనుల చేత ప్రార్థన చేయించుకుంటే నా తల్లికి స్వస్థత కలుగుతుందన్న ఆశతో తీసుకుని రావడం జరిగింది వీళ్ళ అమ్మగారిని. అలాగే ఈమెకు కూడా వివాహమై 3 సంవత్సరాలు గడుస్తుంది. పిల్లలు లేక వీరు కూడా ఇక్కడికి రావడం జరిగింది. వచ్చారు. ఆ మొదటి నెలలో దైవజనులు కలుసుకొని ప్రార్థన చేయించుకున్నప్పుడు 7 నెలలు కూడా మానకుండా రండమ్మా, మీ హృదయ వాంఛలు నెరవేర్చబడతాయని చెప్పేసి దైవజనులు చెప్పారు. ఆ క్రమంలో వీళ్ళ తల్లిగారికి ఏదైతే తరచుగా జ్వరం బాధిస్తూ ఉంటుందట, చేతబడి శక్తుల ప్రభావం ఆమెను బాధిస్తూ ఉన్నాయి. వాటన్నింటి నుంచి దేవుడు పూర్తి స్వస్థతనివ్వడం మాత్రమే కాకుండా 5 నెలలు గడిచేటప్పటికల్లా ఈమె కూడా కన్సీవ్ అయ్యారు. చక్కగా నెలలు నింపబడి ఈ రోజున తన గర్భాన్ని పుట్టినటువంటి దేవుని దయవల్ల పొందుకున్నటువంటి సంతానముతో మన ముందుకు వచ్చి సాక్ష్యం పంచుకుంటున్నారు. గట్టిగా చప్పట్లతో ప్రభుని స్తుతిద్దాం. క్రీస్తు రాయపార్ గారికి నా వందనాలు. మార్చి నెలలో 7 నెలలు వస్తానని తీర్మానం చేసుకున్నాను. టీవీ కార్యక్రమానికి 5,000 స్పాన్సర్ చేశాను. నా కొడుకు 5 సంవత్సరాలు బట్టి కోర్టులో తిరుగుతున్నాడు. ఆ కేసులు పట్టి వెళ్తారు తండ్రి. నేను సాక్ష్యం చెప్పుకుంటానని టీవీకి 5,000 కార్యక్రమానికి ఇచ్చి
క్రీస్తరాయబాబు గారితో ప్రార్థన చేయించుకున్నాను. దేవుడు మహిమకరంగా కేసులు మొత్తం కొట్టివేశారు. ఇదే నా చిన్న సాక్ష్యం. దేవుడు దీవించను గాక. పరిశుద్ధాత్మ అభిషేక అంజూర పండుగ జరుగు స్థలముల వివరములు. విజయవాడలో జూలై 6వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం హనుమంతరాయ గ్రంథాలయం, ఏలూరు లాకుల సెంటర్, గాంధీనగర్, విజయవాడ. హైదరాబాద్లో జూలై 7వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సెయింట్ థామస్ తమిళ్ చర్చి గ్రౌండ్, ఆల్ఫా హోటల్ వెనకాల, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ రోడ్, సికింద్రాబాద్. నంద్యాలలో జూలై 8వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం జేకే ఫంక్షన్ హాల్, సలీం నగర్, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, నంద్యాల. కర్నూలులో జూలై 9వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం YMCA గ్రౌండ్, రాజ్ థియేటర్ ఎదురుగా, RS రోడ్, కర్నూలు. అడ్డాడలో జూలై 12వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి జరుగును. స్థలం సిల్వ మిషన్ స్వస్థతశాల, గుడివాడ పామర్రు మధ్యలో, అడ్డాడ. ఒంగోలులో జూలై 13వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కాపు కళ్యాణ మండపం, బస్టాండు దగ్గర, ఒంగోలు. నెల్లూరులో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం GPR గ్రాండ్, ముత్తుకూరు గేట్ దగ్గర, మినీ బైపాస్ రోడ్, నెల్లూరు. వినుకొండలో జూలై 14వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం గంగినేని గార్డెన్స్, నర్సరావుపేట రోడ్, పల్నాడు జిల్లా. మాచర్లలో జూలై 15వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం మానికొండ కళ్యాణ మండపం, మున్సిపల్ ఆఫీస్ దగ్గర, మాచర్ల, పల్నాడు జిల్లా. ఆదోనిలో జూలై 16వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్, 2 టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్క రోడ్, SKD కాలనీ, ఆదోని. గుంటూరులో జూలై 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 3 గంటల నుండి జరుగును. స్థలం LEM హై స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్, బ్రాడీపేట, గుంటూరు. తాడేపల్లిగూడెంలో జూలై 20వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం రేణుకా ఫంక్షన్ హాల్, ఫ్లైఓవర్ బ్రిడ్జి ఎదురుగా, కొండయ్య చెరువు రోడ్, కడగట్ల, తాడేపల్లిగూడెం. విశాఖపట్నంలో జూలై 21వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, శ్రీకన్య థియేటర్ ఎదురుగా, రైల్వే న్యూ కాలనీ, విశాఖపట్నం. కాకినాడలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం యూనివర్సల్ కమ్యూనిటీ హాల్, మొహమ్మద్ అలీ స్ట్రీట్, గాంధీనగర్, కాకినాడ. నరసరావుపేటలో జూలై 22వ తేదీ బుధవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం ప్యారడైజ్ ఫంక్షన్ హాల్, రావిపాడు రోడ్, హోటల్ 6 ఎదురుగా, నరసరావుపేట, పల్నాడు జిల్లా. బాపట్లలో జూలై 23వ తేదీ గురువారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం MSR కళ్యాణ మండపం, జమ్ములపాలెం రోడ్, బాపట్ల. ఏలూరులో జూలై 26వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 2 గంటల నుండి జరుగును. స్థలం గిరిజన భవన్ ఫంక్షన్ హాల్, కొత్త బస్టాండు దగ్గర, జన్మభూమి పార్క్ ఎదురుగా, ఏలూరు. మార్పును గమనించగలరు. రాజమండ్రిలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం లూథరన్ చర్చి గ్రౌండ్, జాంపేట, చర్చి గేట్, అప్సరా థియేటర్ దగ్గర, రాజమండ్రి. అనంతపురంలో జూలై 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం శ్రీ పద్మావతి ఫంక్షన్ హాల్, ఓల్డ్ రమణ రమేష్ థియేటర్స్, ఓల్డ్ టౌన్, అనంతపురం. నూజివీడులో జూలై 28వ తేదీ మంగళవారం ఉదయం 8 గంటల నుండి జరుగును. స్థలం కృష్ణా విలాస్ ఫంక్షన్ హాల్, బంగినపల్లి తోట, కృష్ణా విలాస్ నగర్, ఆపోజిట్ సెయింట్ థామస్ హై స్కూల్ రోడ్, నూజివీడు, ఏలూరు జిల్లా.